చాలా ఘోరంగా పరిస్థితిలో ఉంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు లేక చాలా కష్టాల్లో ఉన్నాము అనంతపురం రైతులు. 3/4 ఎకరా నాటినాను మడి. దాంట్లో అది ఎండిపోయింది మడి అంతాను. నీళ్ళు వర్షం లేక వ్యాధులు ఎక్కువైనాయి. మాకు 3 ఎకరాల పొలం ఉంది. శనక్కాయ వేసినాము. మొత్తం శనక్కాయ వర్షమే లేదు. మొత్తం అంతా పంట నాశనం అయిపోయింది. ఆవులు పెట్టుకుంటే ఆవులు పాలు మేత లేదు, వర్షాలు లేక. రైతు బతికేది కష్టమైపోయింది. ఏం చేసేకి లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. వర్షాలు లేవు. ఒక సంవత్సరం కూడా పంట పండలే. పంట పండితే కూడా దాని సరిపోతుంది, అప్పు చేయాల్సి వస్తుంది. మళ్ళీ 4 సంవత్సరాలు అవుతుంది. ఏం పంటలు లేవు, వర్షాలే లేవు. 3.5 ఎకరా పంట 1000 రూపాయలు లెక్క రాదు. దేవుడిని అడుగుతుంటే దేవుడు వర్షం పంపలే. ఈ సంవత్సరం మాకు చాలా కరువు వచ్చేసింది. 4 ఏళ్ళ మంచి పంటలు లేవు. తిక్కలు చూస్తున్నాం పంటలు పోయి. బతికేది బరువు అయిపోయింది మాకు. రైతులు అప్పులు తీసుకుంటే కోసడానికి ఏదో సిటీలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడైతే కరువు ప్రాంతము, చాలా మంది వలసపోయినారు. కనీసం తినడానికి కూడా ఏమీ లేదు. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చి రైన్ గన్స్ అన్ని వేసిండాడు. కనీసం 1 ఎకరా కూడా తడిసిండేది లేదు. బొప్పాయి పెట్టిండి చూడు ఎట్లయిందో. వర్షం లేక, నీళ్లు లేక, తెగుళ్ళు వచ్చి. ప్రజెంట్ చేనేత కార్మికులు అనే వాళ్ళు చాలా సమస్యలు అనేవి ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే రబ్బర్ లూమ్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల ప్రొడక్షన్ చాలా ఓవర్ గా అవుతుంది. ఏదైతే నేత ముఖం నేస్తున్నారో, గుంత ముఖం నేస్తున్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ తక్కువ, మనకు ముడి సరుకు అనేది చాలా రేటు పెరిగిపోవడం వల్ల టైం కన్స్యూమ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం ఒక చీర తయారు చేయాలంటే ఒక 5-6 రోజులు పడుతుంది. దానికి మనము ఒక రోజుకు మన చీర కలిపి 1000 రూపాయలు కూలిస్తున్నారు. అంటే ఒక చేనేత కార్మికుడికి ఒక రోజు కలిపి 200 రూపాయలు కూలి గిట్టుబాటు అవుతుంది. దానివల్ల తన కుటుంబ భారం అనేది ఎంతో ఇబ్బంది అవుతుంది. చేనేత కార్మికులు వాళ్ళ కుటుంబ భారం ఎక్కువడం వల్ల వలసలు వెళ్తున్నారు. ఎక్కడికంటే అదర్ స్టేట్స్, బెంగళూరు కానీ, కర్ణాటక, బెంగళూరు కానీ, తమిళనాడు కానీ, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. నీచాతినిత్యంగా ఘోరంగా ఎక్కడ అంటే మమ్మల్ని ఎంత అన్యాయం చేసిందంటే ఈ గవర్నమెంట్ నీచాతినిత్యంగా చేసింది సార్. మమ్మల్ని అసలు ఒక ఉద్యోగం, ప్రభుత్వానికి ఒక ఉద్యోగం అన్నాడా? బాబు ఏది సార్? బాబు దగ్గర ఒక ఉద్యోగం లేదు. బాబుకే ఉద్యోగం లేదా, మాకేంది సార్? 24 hours మేము ఎంత ఏడ్చినామంటే అంత ఏడ్చినాం సార్. ఐఎమ్ రమేష్. ఐఎమ్ MAPD completed. Truly say that I'm beggar now. Why? Because it's a truly unemployment. Very low employment in Anantapur. Why? Because డబ్బులు ఉంటేనే ఇస్తారు, డబ్బులు లేకపోతే ఏమి ఇవ్వరు. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎట్లా ఏం చేసి దట్స్ వై ఐఎమ్ బెగ్గింగ్. ఫర్ ఎనీథింగ్ ఆల్సో ఐఎమ్ బెగ్గింగ్. ఫర్ ఫుడ్ ఆల్సో ఐఎమ్ బెగ్గింగ్. సార్, నేను MAPD చేశాను. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేయాలంటే అక్కడ కేవలం 5,000 రూపాయలు 6,000 రూపాయలు మాత్రమే శాలరీస్ ఇస్తున్నారు. ఇక ఇక్కడ ఏవైతే ఫ్యాక్టరీలు అయితే ఒక ఫ్యాక్టరీ కూడా ఇక్కడ లేవు. కొత్తగా కియా మోటార్స్ అని ఒకటి వచ్చింది. అందులో రాజకీయ నాయకులకు వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఉండే అభ్యర్థులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సాధారణ విద్యార్థులకు, సాధారణంగా చదువుకున్నటువంటి టాలెంటెడ్ ఉండే పర్సన్స్ కి అక్కడ ఉద్యోగాలు అంటే లభించడం. గవర్నమెంట్ భర్తీ చేయాలనుకుంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి. Group 1, Group 2, పంచాయత్ సెక్రటరీ, ప్రతి స్కూల్లోనూ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఉన్నాయి, స్వీపర్ పోస్టులు ఉన్నాయి. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం కొన్నింటిని మాత్రమే భర్తీ చేస్తుంది. మేము అడుగుతున్నాం భూదేవుని అడుగుతున్నాము. మాకు తండ్రి నీళ్లు పంపమని. దేవుడు ఇలే, మాకు సాయం చేయలే. ఏం చేసేది? అనంతపురం జిల్లా చూస్తే కరువు జిల్లా. అలాంటి కరువు జిల్లాలో నేను మొదటి రోజున పిలిపించాను. కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువును చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ నినాదంతో నేను ముందుకు వచ్చాను. 2 years కింద వచ్చినాడు. ఏదో గొయ్యి తీసి ట్యాంకర్ అట్లా తీసినాడు.
పెట్టినాడు, ట్యాంకర్తో ఇది పెట్రోల్ వేసినాడు, 4 గంటలు అట్లా ఎగిరిచ్చి ఆయన పోతానే మళ్ళీ తీసుకొని వెళ్ళినారు. లైన్ గన్స్ బెంగళూరు కంటే వెళ్ళిపోతున్నారు సార్. అడుక్కుంటున్నాము, కడిలే కారంలే, మాకు చచ్చిపోయే కాలం అయింది సామే.